69th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కప్ 2022లో భాగంగా మనకి బడంపేట్లోని మున్సిపల్ గ్రౌండ్స్లో డే 4 యాక్షన్ మ్యాచెస్ చూస్తాము. ఈరోజు చివరి రోజు అండ్ ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ ఇది బాయ్స్కి. రంగారెడ్డి వర్సెస్ మేడ్చల్ మధ్య. హనుమంతు రైడర్ రంగారెడ్డి నుండి. ఇంకొక సెమీఫైనల్ మ్యాచ్ కోర్ట్ 6లో జరుగుతుంది, గద్వాల్ వర్సెస్ నల్గొండ మధ్య. ఆ సెమీఫైనల్లో గెలిచిన వాళ్ళు ఈ సెమీఫైనల్ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నారు. సో రంగారెడ్డికి 1 పాయింట్ లభించింది. సాయినాథ్ రైడర్ మేడ్చల్ నుండి. ఎస్, ఇక్కడ పర్ఫెక్ట్ యాక్షన్ జరిగింది లెఫ్ట్ కార్నర్లో. జెర్సీ నెంబర్ 10 డైవింగ్ యాంకిల్ హోల్డ్. చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది టీమ్స్కి. సెమీఫైనల్ వరకు వచ్చారు కాబట్టి పోరాడాల్సిందే. హనుమంతు రైడర్ 5 మెంబర్స్ డిఫెండర్స్. చాలా డీప్లో అటెంప్ట్ కోసం ప్రయత్నించాడు. బోనస్ ఉండదు కాబట్టి ఎన్లైన్ డిఫెన్స్ చూస్తున్నాము. చాలా డీప్లో పర్ఫెక్ట్ టైమ్లీ ట్యాకిల్ అని చెప్పొచ్చు. వెయిట్ చేశారు అవకాశం కోసం. ఇక్కడ నిఖిల్ చాలా చక్కగా ఎస్కేప్ అయ్యాడు. పర్ఫెక్ట్ యాంటిసిపేషన్, డిఫెండర్ ట్యాకిల్ చేయడానికి రెడీగా ఉన్నాడని. రవి రైడర్ రంగారెడ్డి నుండి. రంగారెడ్డి 2 మేడ్చల్ 2. రెండు జట్లు కూడా ఆచితూచి ఆడడం చూస్తున్నాము. ఎస్, ఒక క్విక్ బోనస్ అటెంప్ట్ జరిగింది. చాలా చక్కటి ఫుట్ వర్క్ ఉంది. జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్లో బెస్ట్ రైడర్గా నిలిచినటువంటి నిఖిల్. 5 మెంబర్స్ డిఫెండర్స్. బోనస్కి ఛాన్స్ లేదు. ఎవ్రీ రైడ్ డూ ఆర్ డై రైడ్ లాగానే ఆడడం చూస్తున్నాము. ప్రతి రైడ్లో రైడర్ పాయింట్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. రెండు జట్లలో కూడా 5 మెంబర్స్ డిఫెండర్సే ఉన్నారు. బోనస్కి ఛాన్స్ లేదు. రవి మరొకసారి. మేడ్చల్లో ఇన్ఫ్యాక్ట్ 6 మెంబర్స్ ఉన్నారు. ఫుల్ స్ట్రెంగ్త్తో ఉంది మేడ్చల్. బోనస్కి ఛాన్స్ ఉంది. రవి బోనస్ కోసం ప్రయత్నిస్తాడో చూడాలి. పర్ఫెక్ట్ ట్యాకిల్ అది లెఫ్ట్. సాయినాథ్ 4 మెంబర్స్ డిఫెండర్స్. ఇది డూ ఆర్ డై రైడ్. రైడర్ కంపల్సరీ పాయింట్స్ సాధించాలి. ఎస్, ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్ ఇన్ ఏ రైడ్. ఎన్ని పాయింట్స్ చూడాలి. ఒకవేళ 3 పాయింట్స్ అయితే అది సూపర్ రైడ్ అవుతుంది. 2 or 3 చూస్తున్నాం. ఎస్, ఇది సూపర్ రైడ్. 4+2 టోటల్ 6 పాయింట్స్ ఇన్ ఏ రైడ్. మనం చెప్తుంటాము రైడర్స్ ని హీరోస్ గా ఎందుకు ట్రీట్ చేస్తామో. చూడొచ్చు ఇక్కడ సాయినాథ్ ద్వారా 6 పాయింట్స్ ఇన్ ఏ రైడ్. సూపర్ రైడ్ అది. और बिल्कुल देखिए, एक रेड के बाद मेडचल का स्कोर बिल्कुल 9 पर जाकर पहुंचा है. 9 पाయింట్స్ తో మేడ్చల్. రంగారెడ్డి 3 పాయింట్స్ తో. హనుమంతు రైడర్ ఎస్, పర్ఫెక్ట్ టాకిల్ అది. జెర్సీ నెంబర్ ఉన్నటువంటి రవీందర్ ద్వారా టాకిల్. పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్. రాఘవేంద్ర మరొకసారి. సాయినాథ్ రైడర్ 5 మెంబర్స్ డిఫెండర్స్ లో. ఎస్, ఈజీ
కిక్ ద్వారా పాయింట్ సాధించాడు. ఎక్కడ అటాక్ చేస్తాడో డిఫెండర్స్ యాంటిసిపేట్ చేయలేకపోతున్నారు. లాబీ త్రూ మిడ్ లైన్ చాలా చక్కగా యూటిలైజ్ చేసుకోవడం చూస్తున్నాము. వెన్ రైడర్ టచెస్ ద డిఫెండర్ లాబీస్ ఇంక్లూడ్ అవుతాయి ప్లే ఫీల్డ్ లో. ఎస్, ఈసారి కూడా పర్ఫెక్ట్ టాకిల్ రవీందర్ నుండి. లెఫ్ట్ కార్నర్ లో యాక్షన్ జరుగుతుంది. సెకండ్ టైం కంటిన్యూగా టాకిల్ చేశాడు రవీందర్ అండ్ టీమ్ సపోర్ట్ కూడా లభించింది. ఇది డూ ఆర్ డై రైడ్. కంపల్సరీ రైడర్ డిసైడ్ చేయాల్సిందే. అండ్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్. మనం చెప్తూ ఉంటాం ఇది డబుల్ ధమాకా సిచ్యువేషన్ అని. కంపల్సరీ యాక్షన్ చూసే అవకాశం. आपके मुंह से अच्छा लगता है जब आप कहते हैं डबल धमाका. yes, ఈసారి సాయినాథ్ ని టాకిల్ చేస్తారా? పర్ఫెక్ట్ టాకిల్ అది. జెర్సీ నంబర్ 5 అరుణ్ చాలా చక్కగా డబుల్ యాంగిల్ హోల్డ్ చేయడం చూసాము. అండ్ కరుణాకర్ గారు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఒకటి కాదు 2 పాయింట్స్ లభించాయి. కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ కరుణాకర్ అన్న గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం. अब थोड़ा सा कॉन्फिडेंस बढ़ेगा रंगारेड्डी का, क्योंकि उन्हें जरूरत है, उन्हें बहुत पॉइंट्स की जरूरत है. मेडसेल बहुत ही बड़ी लीड बनाकर इस मुकाबले में खेल रहा है. जर्सी नंबर 12 మరొకసారి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ కరుణాకర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. సో రంగారెడ్డి ఇట్ కమ్ బ్యాక్ చేయొచ్చు ఎట్ ఎనీ టైం. बिल्कुल, वो एनी टाइम हम देखना चाहते हैं. दिस टाइम నిఖిల్ రైడర్ గా మేడ్చల్ నుండి सेकेंड ही हो और एक्शन आपको दिखाना हो तो आपको, और डू और डाई जो पिछला मौका देखा था राइट, और इस बार चलिए फिर से एक बार रवि स्टार रेडर रेड के लिए तैयार. 4 वर्सेस 1 दो की चेन बनाकर एंड लाइन डिफेंस पर बिल्कुल डीप में जाकर टच पॉइंट करने की कोशिश. बढ़िया फुट मूवमेंट है और इसी के साथ ఎస్ రవీందర్ ని మెచ్చుకోవాలి. వెయిట్ చేశాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు రైడర్ ఫుట్ ఎక్కడికి వస్తుంది అని. దట్ ఈస్ కాల్డ్ సీనియారిటీ ఎక్స్పీరియన్స్ అని. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్, దెన్ ఫాలో త్రూ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సాయినాథ్ ని చూస్తున్నాము 5 మెంబర్స్ డిఫెండర్స్ లో. ఒక్క రేడ్ తో చాలా లీడ్ తీసుకొచ్చాడు మేడ్చల్ కి. కానీ రంగారెడ్డి మెల్లిమెల్లిగా స్కోర్ పెంచింది. ఇప్పుడు 11 పాయింట్స్ తో రంగారెడ్డి, మేడ్చల్ 17 పాయింట్స్ తో. బోనస్ కి ఛాన్స్ లేదు. ఎన్లైన్ డిఫెన్స్ ఉంటుంది అండ్ డిఫెండర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు రంగారెడ్డికి అయినా మేడ్చల్ కైనా. సో రేడర్స్ కి చాలా టఫ్ అనే చెప్పాలి. రాఘవ్ రెడ్డి एक्सपीरियंस रेडर रंगारेड्डी के लिए 5 वर्सेस 1 जिस इनलाइन डिफेंस हम देख रहे हैं. बिल्कुल जर्सी नंबर 2 सेफ रेड होगा जिस प्रकार से यहाँ पर दिख रहा है राघव रेड्डी का एम्प्टी रेड. Yes, the last raid of the first half. So 20 लाइव एक्शन के लिए फर्स्ट पहले आपके बाद रंगारेड्डी 11 मेडसेल 17 और इस बार आप जर्सी नंबर 12 राघव को देख रहे हैं रेड करते हुए. बैक किक की कोशिश की थी राघव ने, कोर्ट का बढ़िया इस्तेमाल, रनिंग टच की कोशिश वहां पर. एम्प्टी रेड. स्टार रेडर मेडसेल की ओर से साइनाथ फिर से एक बार एक्शन में 1 वर्सेस 5. इनलाइन डिफेंस होगा क्योंकि 5 डिफेंडर्स है. ज्यादा 8 को इन किया है यहाँ पर रेड के लिए. मेडसेल के कोर्ट पर जर्सी नंबर 8 डू और डाई रेड है. ఎస్ డూ ఆర్ డై రైడ్ లో డీప్ లో అటెంప్ట్ కోసం ప్రయత్నం. కానీ మేడ్చల్ డిఫెండర్స్ కలిసికట్టుగా టాకిల్ చేసి సక్సెస్ అయ్యారు. డీప్ లోకి వచ్చిన రైడర్ ని పర్ఫెక్ట్ టాకిల్ చేయడం చూసాము. మేడ్చల్ 18 రంగారెడ్డి 11 పాయింట్స్. సాయినాథ్ రైడర్ మరొకసారి 7 పాయింట్స్ లీడ్ లో మేడ్చల్. రంగారెడ్డి సాలిడ్ డిఫెన్స్ ఉంది. ఎస్ ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్. వాట్ ఏ ప్లేయర్. ఎన్ని పాయింట్స్ కౌంట్ అవుతున్నాయి అక్కడ, 1 or 2 or 3 అని. 2 పాయింట్స్ లభించాయి. बिल्कुल बढ़िया रेड थी पीछे 2 पॉइंट साइनाथ ने अद्भुत प्रदर्शन दिया. और इस बार देखिए दबाव में यहाँ पर सीनियर खिलाड़ी राघव रेड्डी, रंगारेड्डी के सीनियर खिलाड़ी इस बार बैक किक की कोशिश की थी. మనం చూస్తుంటాము రైట్ రైడర్స్ ఎక్కువగా ఉన్నారు. రైట్ కవర్ లో ఉన్నటువంటి రాజేష్ ని మెచ్చుకోవాలి. జెర్సీ నెంబర్ 4 చాలా కాన్ఫిడెంట్ గా కవర్ చేయడం చూస్తున్నాము మేడ్చల్ జట్టులో. 2 మెంబర్స్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ లో సూపర్ గా పర్ఫామ్ చేస్తున్నటువంటి సాయినాథ్ రైడర్
నో వే నో ఛాన్స్ అసలు డిఫెండర్స్ కి. వాట్ ఏ ప్లేయర్, చాలా చక్కటి పర్ఫార్మెన్స్ సాయినాథ్ నుండి. मेडशल 21 रंगारेड्डी 11, 10 अंक पीछे यहाँ पे चल रहा है रंगारेड्डी. అండ్ రాఘవ్ రెడ్డి రేడర్ లాస్ట్ ప్లేయర్ ఉన్నాడు కాబట్టి బోనస్ వదిలేస్తారా చూడాలి. ఎస్, బోనస్ వదిలిన తర్వాత 30 సెకండ్స్ మాత్రమే సమయం. బోనస్ కి రివైవల్ ఉండదు, ఇక్కడే తేల్చుకోవాలి రాఘవ్ రెడ్డి. చాలా డీప్ లో అటెంప్ట్ కోసం. ఎస్, ఇక్కడ రాజేష్ జెర్సీ నెంబర్ 4 పర్ఫెక్ట్ టాకిల్. సెకండ్ ఆల్అౌట్ పాయింట్స్ మేడ్చల్ జట్టు की। बिल्कुल इसी प्रकार के पॉइंट्स यहाँ पर चाहिए रंगारेड्डी को, और हनुमंतु में वो सत्ता है कि हमेशा वो जीत की और अपनी टीम को ले जाते हैं। इस बार बिल्कुल उनकी ओर से हमें एक बढ़िया रेट देखने को मिला, लेकिन इस खिलाड़ी की जितनी तारीफ की जाए उतनी कम है। जर्सी नंबर 8 आप स्क्रीन पर देख रहे हैं। మరొక సెమీఫైనల్ గద్వాల్ వర్సెస్ నల్గొండ మధ్య మ్యాచ్ జరుగుతుంది. yes ఇక్కడ రైడర్ సేఫ్, డిఫెండర్ యాంటీ క్రాస్ అయ్యాడు శ్రీనాథ్. సో డిఫెండర్స్ ఎవరైనా మిడ్ లైన్ ని రీచ్ అయితే రైడర్ సేఫ్ అవుతాడు. సో ఎవరైతే మిడ్ లైన్ క్రాస్ అయ్యాడో ఆ డిఫెండర్ ని మాత్రమే అవుట్ ఇచ్చి 1 పాయింట్ ఇవ్వడం జరిగింది. సాయినాథ్ ఈజ్ నాట్ హ్యాపీ, ఎక్కువ పాయింట్స్ వస్తాయి మిడ్ లైన్ రీచ్ అయితే అని. మరొక సెమీఫైనల్ లో గద్వాల్ వర్సెస్ నల్గొండలో గద్వాల్ లీడ్ లో ఉంది. హనుమంతు ఇంతకుముందు 2 పాయింట్స్ తీసుకెళ్లాడు అంతే కాన్ఫిడెంట్ గా. ఎస్, రైట్ కవర్ రాజేష్ సక్సెస్ఫుల్ టాకిల్స్ చేస్తున్నప్పటికీ కూడా తనదైన స్టైల్. ఎస్, ఈ సూపర్ మ్యాచెస్ అన్నిటిని కూడా మనం లైవ్ లో చూడొచ్చు, ఏవిసి లైవ్ మీడియా లో చూడొచ్చు, బి మీడియాలో చూడొచ్చు. फिर से एक बार साइनाथ जर्सी नंबर 8, और देखिए डिफेंडर्स बिल्कुल बॉक्स लाइन में उन्हें डिफेंड करने की कोशिश, लेकिन मुश्किल होगा इस खिलाड़ी को क्योंकि बिल्कुल आज के मुकाबले में डोमिनेट किया है साइनाथ ने. రైడ్ కాదు కాబట్టి ఎలాంటి రిస్క్ కూడా తీసుకోలేదు సాయినాథ్. టైం పాయింట్ సాధిస్తున్నాడు రైడర్. ఎస్, ఈ అలౌట్ సాధిస్తే గనుక స్కోర్ డిఫరెన్స్ ని తగ్గించొచ్చు. మేడ్చల్ డిఫెండర్స్ అవకాశం ఇస్తారా? ఎస్, ఇక్కడ చూడొచ్చు ఎస్ ఇక్కడ రైడర్ ని టాకిల్ చేశారు. డూ ఆర్ డై రైడ్ లో సాయినాథ్ రైడర్ హనుమంతును టాకిల్ చేయడంతో రైడర్ అవుట్ ఆఫ్ ద కోట్ అయ్యాడు రంగారెడ్డికి. సక్సెస్ఫుల్ రైడర్ బెంచ్ పైకి. సాయినాథ్ డూ ఆర్ డై రైడ్ ఇది. ఎస్, డిఫెండర్స్ కాన్షియస్ గా ఉండాలి. ఒక క్విక్ బోనస్ అటెంప్ట్. ఎస్, ఇక్కడ తొందరపడ్డాడు డిఫెండర్. జెర్సీ నెంబర్ 5 ద్వారా పాయింట్. డూ ఆర్ డై రైడ్ లో రైడర్ పైన ప్రెషర్ ఉంచాలి. और बिल्कुल जिस प्रकार से आप बात करते हैं एस्केपिंग स्किल्स, रवि रेडर. यस, बोनट और से एक अच्छा सा रेड हमें देखने को मिलना. సాయినాథ్ రైడర్ ఇంతకుముందు డూ ఆర్ డై రైడ్ లో పాయింట్ తీసుకెళ్లాడు అంతే కాన్ఫిడెంట్ గా. బాక్ లైన్ అయితే క్రాస్ చేయడం మ్యాండేటరీ. 30 సెకండ్స్ టైం కిల్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. ప్రెషర్ మొత్తం రంగారెడ్డి పైన ఉంచాలని రంగారెడ్డి జట్టు పైన చాలా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ వెంకటేశ్వర రెడ్డి గారు కూడా మరికొద్ది సేపట్లో రాబోతా ఉన్నారు. హనుమంతు yes ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్ మనం చెప్తూనే ఉన్నాము సూపర్ రైడ్ కావాలని. yes రంగారెడ్డికి సూపర్ రైడ్ 1 2 3 పాయింట్స్ 3 పాయింట్స్ ఇన్ ఏ రైడర్ ఇన్ ఏ రైడ్ లో సాధిస్తే మనము సూపర్ రైడ్ అంటాము. ఎస్, మనం చెప్తూనే ఉన్నాము రంగారెడ్డికి ఒక సూపర్ రైడ్ అవసరమని. సూపర్ రైడ్ వచ్చింది. సో ఈ ఆల్అౌట్ సాధిస్తే స్కోర్ డిఫరెన్స్ మరింత తగ్గుతుంది. సాయినాథ్ రైడర్ కొంచెం కేర్ఫుల్ గా చూసుకొని ఆడాలి రంగారెడ్డి. డూ ఆర్ డై రైడ్ ఇది. రైడర్ 69 తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2020 కి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ వెంకటేశ్వర రెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం.
ఎస్ ఇక్కడ ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే ఉంటారు. దాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ వెంకటేశ్వర రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మరి మన తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి అన్నగారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ వెంకటేశ్వర రెడ్డి గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం. టాకిల్ అది మేడ్చల్ ద్వారా, అది కూడా సాయినాథ్ ఇనిషియేట్ చేశాడు. రేడర్ ఆల్రౌండర్ అని చెప్పాలి, చాలా చక్కటి టాకిల్ ఇనిషియేషన్. అండ్ మెమరీ ఆఫ్ పటోల ఇంద్రారెడ్డి 69th తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2022 మెన్ అండ్ ఉమెన్. ఈ మ్యాచెస్ ని వీక్షించడానికి విచ్చేసినటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ వెంకటేశ్వర. ఎస్ చాలా చక్కగా యాంటిసిపేట్ చేసింది. రాము ద్వారా మరొక పాయింట్ లభించింది. మేడ్చల్ 31 పాయింట్స్, రంగారెడ్డి 23 పాయింట్స్, సాయినాథ్ 6 మెంబర్స్ డిఫెండర్స్ లో. సాయినాథ్ 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 ఫస్ట్ హాఫ్ లో సాయినాథ్ చేసినటువంటి ఆ 6 పాయింట్స్ రేడ్ ఏదైతే ఉందో అది చాలా చక్కటి లీడ్ తెచ్చిపెట్టింది మేడ్చల్ జట్టుకి. అండ్ ఇందాక చూసాము స్మార్ట్ మూవ్, అది డిఫెండర్స్ ని కన్ఫ్యూజ్ చేస్తూ పాయింట్స్ సాధించాడు. అండ్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ లో రవి రేడ్ సూపర్ టాకిల్ జరుగుతుందో చూడాలి. ఏస్ అక్కడ కార్నర్ లో డిఫెండర్ ని మెచ్చుకోవాలి, చాలా చక్కగా ఎస్కేప్ అవుతున్నాడు. ఇక్కడ కవర్ నుండి సూపర్ టాకిల్ సిచ్యువేషన్ లో పాయింట్స్ సాధించాడు రంగారెడ్డి రైడర్. అందరి కళ్ళు ఈ రైడర్ పైనే. సాయినాథ్ ఆల్రౌండర్ గా రాణిస్తున్నాడు, అటు డిఫెన్స్ లోను ఇటు రేడింగ్ లోను. बिल्कुल थोड़ा सा समय लेते हुए, क्योंकि लीड मिडफील्ड के पास है. सेफ यहाँ पर रेड हमें देखने को मिला. कोशिश भी की थी इस बार टच पॉइंट की, टो टच करने की कोशिश की थी साईनाथ ने. ఎస్ బోనస్ పాయింట్ లభించింది సాయినాథ్ కి. అండ్ 2 మెంబర్స్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ అండ్ హనుమంతు రేడర్. ఇందాక చూసాము సూపర్ టాకిల్ సాయినాథ్ చేయడం. ఎస్ ఇప్పుడు ఛాన్స్ లేదు, సాయినాథ్ ఒక్కడే మిగిలిన్నాడు. ఆల్ అవుట్ సాధిస్తే రంగారెడ్డి 3 పాయింట్స్ లభిస్తాయి. సో బీ కేర్ఫుల్. बिल्कुल यहाँ पे मौका रंगारेड्डी के लिए, क्योंकि ऑलरेडी रंगारेड्डी एक बार ऑल आउट हो चुका है. यहाँ पर उनके पास मौका है, 2 बार ऑल आउट हो चुका है. यहाँ पर मौका है कि वो मेडचल को ऑल आउट करे और पॉइंट्स हासिल करे. 30 సెకండ్స్ సమయం మాత్రమే ఉంది. రైడర్ పైన ప్రెషర్ ఉంటుంది, ఒక్కడే ఉన్నాడు కాబట్టి బోనస్ కి రివైవల్ ఉండదు. ఎస్ కేర్ఫుల్ గా ఉండాలి. ఎస్ ఇక్కడ బోనస్ ప్లస్ పాయింట్ లభించింది. ఈసారి కూడా ఆల్ అవుట్ నుంచి గట్టెక్కింది మేడ్చల్ జట్టు. వాట్ ఏ ప్లేయర్, व्हाट ए मैच. बिल्कुल आखिरी क्षण तक हम नहीं कह सकते कि कौन सी टीम जीतेगी. जिस प्रकार से ये दोनों टीमें मेहनत कर रही है इस मुकाबले को जीतने के लिए. फिर से एक बार देखिए स्टार रेडर कितना डीप जाकर सुपर टैकल का है. यहाँ पर सुपर टैकल का मौका और लाइन को टच किया है वहां पर. ఎస్ టచ్ ఇస్ నాట్ అలౌడ్. టచ్ లేకపోతే క్రాస్ చేశాడా అన్నది అఫీషియల్స్ నిర్ణయం పైన ఉంటుంది. ఎస్ ఇక్కడ క్రాస్ చేశాడు. 2+2 టోటల్ 4 పాయింట్స్ లభించాయి రంగారెడ్డికి. ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్. लेकिन बहुत अच्छा खेल वहां पे दिखाया था. कोशिश तो बढ़िया की थी सुपर टैकल की. అక్కడ ఆర్గ్యూ చేస్తున్నారు, అఫీషియల్స్ నిర్ణయమే ఫైనల్. టచ్ చేస్తే క్లియర్ కాదు, క్రాస్ చేయాలి ప్రతి లైన్ కూడా కబడ్డీలో. అఫీషియల్స్ నిర్ణయమే ఫైనల్. అక్కడ దయచేసి ఇక్కడ క్రీడాకారులు కాకపోతే మిగతా వాళ్ళందరూ ఖాళీ చేయాలండి ప్లీజ్. సాయినాథ్ రేడర్ 36 పాయింట్స్ తో మేడ్చల్, 29 పాయింట్స్ తో రంగారెడ్డి. అండ్ లాస్ట్ 5 మినిట్స్ గేమ్ మాత్రమే మిగిలింది. క్లియర్ బోనస్, అది బోనస్ పాయింట్ లభిస్తుందా లేదా చూద్దాం. रवि रेड के लिए तैयार. लेफ्ट कॉर्नर पर बॉकलाइन पे एक्शन दिखाने की, और देखिए बिल्कुल वहां पर टो टच किया था. बोनस पॉइंट लेकर फिर से एक बार निखिल रेड के लिए तैयार, क्योंकि साईनाथ वहां पर नहीं है उनके कोर्ट पे, इसलिए निखिल बार बार रेड के लिए आ रहे हैं. और थोड़ा मनोबल यहाँ पे बढ़ चुका है रंगारेड्डी का. 1 वर्सेस 7. बाकी की कोशिश लेफ्ट कॉर्नर पर, और बढ़िया टीम वर्क.
Yes, जर्सी नंबर 7 కిషోర్ టాకిల్ ఇనిషియేట్ किया అండ్ కార్నర్ నుండి వచ్చి సపోర్ట్ చేసి టాకిల్ సక్సెస్ అయింది. అగ్రెషన్ చూస్తున్నాము రంగారెడ్డి జట్టులో. बिल्कुल जितना समय नजदीक आ रहा है और हम देख पा रहे हैं कि एक्शन ही एक्शन हमें देखने को मिल रहा है. जर्सी नंबर 11 मिडफील्ड की ओर से रंगारेड्डी की कोर्ट में एक्शन दिखाते हुए राइट कॉर्नर से बिल्कुल देखिए अच्छा सा स्ट्रेच टच पॉइंट की अपील वहां पर. మరొకసారి క్లెయిమ్ చేస్తున్నాడు రేడర్. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అఫీషియల్స్ నిర్ణయమే ఫైనల్. రన్నింగ్ హ్యాండ్ టచ్ ద్వారా టచ్ చేసినట్టు. ఓ ఈసారి పాయింట్ లభించలేదు. కేవలం ఒకే ప్లేయర్ ఉన్నాడు. అండ్ చూడొచ్చు ఆ ప్రయత్నం. అండ్ ఆల్ అవుట్ పాయింట్స్ లభించాయి రంగారెడ్డి జట్టుకి. स्कोर्स आर इक्वल. चलिए फिर से एक बार फुल स्ट्रेंथ के साथ दोनों ही टीमें और इस बार जर्सी नंबर 8 नंबर 11 ఎస్ బోనస్ పాయింట్ సాధించాడు చాలా క్విక్ గా సాయినాథ్. ఇప్పుడు హనుమంతు రేడర్ లాస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే మిగిలినాయి అండ్ రంగారెడ్డి 1 పాయింట్ లీడ్ లోకి వచ్చింది. yes ఇక్కడ ఒక టచ్ పాయింట్. बढ़िया बहुत ही बढ़िया प्रदर्शन वहां पर जर्सी नंबर 11 और इस बार साईनाथ बिल्कुल कोशिश करेंगे आखिरी मिनट इस मुकाबले का टच पॉइंट की कोशिश बोनस लेने की कोशिश. साईनाथ द मैन इन फॉर्म मिडफील्ड के लिए जिन्होंने चमत्कार किया था आखिरी क्षण में अपनी टीम के लिए जी जान लगाते हुए बोनस पॉइंट यहां पर. लेकिन 40-41 yes congrats